వేసవికాలం వచ్చిందంటే చాలు మనందరికీ తీయటి మామిడి పండ్లు గుర్తొస్తాయి. ఈ సీజన్లో చిన్న పెద్ద తేడా లేకుండా తీయనైన మామిడి రుచిని చూసేందుకు ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ ఇదే మామిడి పండించే రైతులకు మాత్రం చేదును మిగులుస్తోంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల మామిడి చెట్లకు పూత పిందె నిలవడం లేదు. అదృష్టం బాగుండి పిందె నిలబడిన అకాల వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలుల వల్ల కాయలు రాలిపోతున్నాయి. పైగా ఈ ఏడాది తేనె మంచు పురుగు సోకడం వల్ల మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ఆధారపడుతుండటంతో ఏలూరు జిల్లా మెట్ట భూముల్లో మామిడి తోటలు కనుమరుగవుతున్నాయి. ఏలూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఏలూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 17,140 హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉంది. నూజివీడు డివిజన్ పరిధిలో 16,618 హెక్టార్లు, చింతలపూడి మండలంలో 717 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 267 హెక్టార్లు, కామవరపు కోట మండలంలో 67 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 54 హెక్టార్లలో మామిడి పంటని సాగు చేస్తున్నారు రైతులు. అయితే గత 2 ఏళ్లుగా మామిడి రైతులకి చేదు అనుభవాలే మిగులుతున్నాయి. దీంతో గతంతో పోలిస్తే ప్రతి ఏటా 10 హెక్టార్లలో మామిడి తోటలు తొలగించి ఇతర పంటలు సాగు చేస్తున్నారు రైతులు. ఇదే కొనసాగితే వచ్చే తరాలకి మామిడి గురించి పుస్తకాల్లో చదివించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నూజివీడు మామిడికి మంచి డిమాండ్ ఉంది. దానికి పోటీగా చింతలపూడి, పోలవరం, గోపాలపురం, దెందులూరు నియోజకవర్గాల్లో మామిడి పంట సాగవుతోంది. గతంలో వేసవి వస్తే టన్నుల కొద్దీ ఇతర ప్రాంతాలకు మామిడికాయలు తరలించేవారు. కానీ ప్రస్తుతం మామిడికి కష్టకాలం ఉండటంతో రైతులు మామిడి తోటలు తొలగించి మొక్కజొన్న, వేరుశనగ, కొబ్బరి, అరటి, పామాయిల్ లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్ట మండలాల్లో మామిడి ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం టన్ను 15,000 నుంచి 20,000 వరకు ఉంది. మచ్చలేని కాయలకు మాత్రమే 20,000 వరకు ఇస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మామిడికాయలపై మచ్చలు రావడంతో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని మామిడి తోటలు సాగు చేసిన కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం ప్రతికూల వాతావరణంతో తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతులకు పంట బీమా లేకపోవడం ఇబ్బందిగా మారింది. పైగా కరోనా నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమాని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో జిల్లాలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించగా దిగుబడి తగ్గి నష్టపోతే బీమా ద్వారా రైతులకి కొంత ఊరట కలిగే అవకాశం ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు అధికంగా నష్టపోతున్నారు. ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 42,000 ఎకరాల్లో మామిడి పంట ఉన్నది. అయితే చింతలపూడి కాన్స్టిట్యున్సీ పరిధిలో 3,000 ఎకరాల వరకు మామిడి పంట ఉన్నది. ఒకప్పుడు చింతలపూడి ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో మామిడి పంటని రైతులు సాగు చేసేవారు. క్రమంగా మామిడి పంట నష్టాలు రావడంతో రైతులు మామిడి తోటలను తొలగించుకున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈ కాలంలో కూడా తీవ్ర నష్టాలు వస్తూ ఉన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాల వల్ల మామిడికాయలన్నీ కూడా రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అట్లాగే తెగుళ్ళ వల్ల కూడా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మాకు ఒక 5 ఎకరాల మామిడి తోట ఉందండి. ఎకరానికి వచ్చేసి సుమారుగా 60,000 దాకా పెట్టుబడి అవుతుందంటే 5 ఎకరాలకు వచ్చి 3 లక్షల దాకా అవుతుందండి. దిగుబడి లేదు, ఏమీ లేదండి. మేము అంత పెట్టుబడి పెట్టుకుని చాలా ఇదైపోతుందండి. మాకు రైతుల తరఫు నుంచి, మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో రకంగా సబ్సిడీల రూపంలో మాకు ఏదైనా సాయం చేస్తే మేము ముందు తరాల వాళ్ళకి ఏదైనా మామిడికాయ అనేది చూపించడానికి కుదురుతుందండి. ఖాళీ ప్లేస్ ఇంతకుముందు నూజివీడు ప్రాంతంలో నూజివీడు ప్రాంతం మనకంటే టాప్లో ఉండేదండి. ఇప్పుడు మన ప్రాంతం ఇక్కడ మెట్ట ప్రాంతంలో కాయలు చాలా బాగా పండేవి. ఇప్పుడు అసలు ఇవ్వండి, అక్కడ దిగుబడి లేదు అసలు. ఇదే విధంగా కొనసాగితే ముందు అసలు ఆ మామిడికాయ అనేది దొరకదు మనకి. మీరు రైతులకి ఏదో ఒకటి సబ్సిడీ రూపంలో చేస్తే
మేము ఏదో ఒకటి ముందు వ్యవసాయం కొంచెం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు రైతులకు ఏదో ఒకటి కల్పించాలని కోరుకుంటున్నాం. మామిడి తోటలు సాగు చేసే వారిలో అధిక శాతం కౌలు రైతులే ఉంటున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే తోటల యజమానుల నుంచి కౌలుకు తీసుకుంటారు. దీంతో వీరు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మామిడి రైతులకి మద్దతు ధర కల్పించి మామిడి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.